తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి పొగాకు కొనుగోలు కేంద్రానికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. రైతుల సమస్యలను ఆయన పరిశీలించనున్నారు. గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్న పొగాకు రైతులు ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దాదాపు 1000 కోట్ల నిధులు కేటాయించి ప్రభుత్వమే పొగాకు కొనుగోలు చేయాలని కోరుతున్నారు. అలాగే ప్రతి రైతుకు దాదాపు 3 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణ సౌకర్యం కల్పించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉత్పత్తి అయిన పొగాకులో ఇప్పటి వరకు చాలా తక్కువ శాతం మాత్రమే కొనుగోలు జరిగిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ వాసు అందిస్తారు. ఇక్కడ పొగాకు రైతులు ఏ విధంగా కష్టాలను ఎదుర్కొంటున్నారు, మద్దతు ధర లేక ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు, దాదాపుగా 3 నెలలు అయినా వ్యాక్సిన్ మొదలైనా కానీ ఇప్పటివరకు కూడా గిట్టుబాటు ధర లేకపోవడం, 10% కొనుగోలు కూడా జరగకపోవడం ఏ విధంగా చూడాలి ఇక్కడ రైతులు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు ప్రస్తుతం? ఇప్పుడు మరి ఎన్నాళ్ళు ఇంకా ఈ వేలం కొనసాగే అవకాశం ఉంది? మేము 450 మేము కొనమని అనలేదు సార్. మేము 350 ఎక్స్పోర్ట్ చేసి వ్యవసాయం చేసాం. ఇప్పుడు 270 రూపాయలు కొంటే మాకు అది హైయెస్ట్ లీప్ మట్టుకే ఎకరానికి 4 క్వింటాలు 3 క్వింటాలు అంతా లీప్ రాదు. ఉన్న పొగాకు కొనే పరిస్థితి లేదు. ఎకరానికి 1,00,000 రూపాయలు నష్టపోతున్నాం ఒక ఎకరానికి వచ్చి. అలాగా ఈ పొగాకు మళ్ళీ కాపు వచ్చేసింది. నార్మల్ పోసుకోవాలి, ఇది అవ్వలేదు, బాకీ తీరలేదు. ఇచ్చేవాళ్ళకి ఇవ్వలేకపోతున్నాం. కూలోళ్ళు కూడా మేము పని చెప్పకపోతే వాళ్ళు ఎక్కడ బతుకుతారండి? వాళ్ళు ఎక్కడ బతుకుతారు? జగన్ గారు ఉన్నాడు అప్పుడు కరోనాలో మొత్తం మాడు కొని పక్కన ఆడదింగడండి. యాండ్ కొనలేదా? కొనలేరా? జగన్ ఉన్నాడు అప్పుడు కరోనాలో కొని పక్కన ఆడదింగడు మావాడు. తర్వాత మళ్ళీ ఆడుకుంటున్నాడు. చెప్పండి, ఎలా ఉంది ఈ పరిస్థితి ప్రస్తుతం? రైతు పరిస్థితి అయితే చాలా దయనీయం అండి. చాలా ఘోరంగా ఉంది. ఏంటంటే ప్రతి సంవత్సరం మీద ఈ సంవత్సరం చాలా రైతుకి ఒక బ్యాన్కి వచ్చి ఒక 5-6 లక్షలు, 4 లక్షల నుంచి 5 లక్షలు లాస్ పోతారండి. ఏమండి, దీని పరిస్థితిని మరి గవర్నమెంట్ వారు ఏమైనా స్పందించి మరి హైకమాండ్తో మాట్లాడి కంపెనీలతో మాట్లాడి ఏమైనా రైతుకి న్యాయం చేయగలిగితే రైతు మళ్ళీ ఎదరసాలకి వెళ్ళే అవకాశం ఉంటుందండి. లేదంటే రైతు ఆగామికి వచ్చినామండి. ఇంకెంత చెప్పండి, మీరు ఎలా పండిస్తున్నారు? ప్రస్తుతం పరిస్థితి ఎట్లా? ఫస్ట్ మామూలు అండి. ఇంక మాది అంటే మామూలుగా జనవరి నెలలోంచి మళ్ళీ నార్మల్ దున్నుకోవాలండి. మళ్ళీ పోకపోతే వేసుకోవాలండి. 2 నెలలు ఉంటుందండి అది. అక్కడి నుంచి మళ్ళీ శాలలోకి వెళ్ళాలండి. జనవరి నెల కాడి నుంచి మళ్ళీ ఈ పొగాకు ఏతలన్నీ నీలపోతలన్నీ ఇవన్నీ చూసుకోవాలండి. ఇప్పటికి ఏ దారి అన్నీ ఏదైతే మొత్తం ఒక 10 వేలు అంటే 30 వేలు ఆడితే 20 వేలు వెనకట్టిపోయామండి. 10 వేలు అమ్మేమండి. ఇంకా ఎకరానికి ఎన్ని వేలు అవుతాం? ఈ ఎకరానికి ఒక క్వింటాల్ లెక్క వస్తుందండి. 20 అవ్వచ్చండి, 25 అవ్వచ్చండి, 30 కూడా అవుతాయండి. దాంట్లో మళ్ళీ రంగు ఉన్నాయి. రంగు అయితే ఒక 5-6 క్వింటాలు వస్తుందండి. అందులో మళ్ళీ లో గేడ్ వస్తుందండి, గ్రీన్ వస్తుందండి, మళ్ళీ సోర్ వస్తుందండి. ఇలా ఉంటాయండి. ఇప్పుడు రైతులు బయటపడాలంటే ప్రభుత్వం ఏం చేయాలనుకుంటున్నారు? ఏం డిమాండ్ చేస్తారు? రైతుకి గిట్టుబాటు ధర రావాలని యావరేజ్నే 300 రూపీస్ రావాలండి. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం నిన్నటి రోజుని 240 రూపాయలు యావరేజ్ వచ్చిందండి. అంటే ఇదే రకంగా కొనసాగితే మార్కెట్ ఓపెన్ అయ్యి 90 రోజులు అవుతుందండి సుమారుగాను. ఇదే రకంగా కొనసాగితే మాత్రం రైతులు అప్పుల్లో కూరుకుపోతారండి. ఒక్కొక్క రైతు 70,000 నుంచి 1,00,000 రూపాయలు నష్టపోయే అవకాశం ఉందండి ఒక్క బేరనకే. కేజీ యావరేజ్ను 300 రూపాయలు అయితేనే కానీ రైతు గిట్టుబాటు కాదండి. మినిమం ప్రైస్ 300 రూపాయలు వస్తేనే, యావరేజ్ వస్తేనే రైతు అప్పుల నుంచి బయటపడతాడండి. దానికి సపోర్ట్గా ఈ ప్రభుత్వాలు సహకరించాలండి. ఈరోజు ఈ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు రావడం వల్ల ఒక 10 రూపాయలు లాస్ట్ వరకు ఒక 80 డేస్ వరకు 265 రూపాయలు హైయెస్ట్ బుడ్ ఉండదండి. అది ఒక 10 రూపాయలు పెరిగి 275 రూపాయలకి వచ్చిందండి. ఇదే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి రైతుకు న్యాయం చేయాలని, యావరేజ్ను 300 రూపాయలు వచ్చే విధంగా కృషి చేయాలని కేంద్ర ప్రభుత్వాలను కోరుకుంటున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలనే కోరుకుంటున్నామండి. జగన్ గారు రావడం వల్ల ఈ హైక్ పీరియడ్ 10 రూపాయలు లాస్ట్ 10 డేస్లోనే 10 రూపీస్ పెరిగిందండి. ఇదే విధంగా బాధ్యతగా తీసుకుని లోకల్ ఎమ్మెల్యే ఎంపీ గారు కూడా బాధ్యతగా తీసుకుని గిట్టుబాటు ధర వచ్చే విధంగా కృషి చేయాలని కోరుతున్నామండి. చెప్పమ్మా, ఇప్పుడు ఈ రైతులు ఇక్కడ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? వీళ్ళకి ఏ గిట్టుబాటు ధర కల్పిస్తే సరిపోద్ది అనుకుంటున్నారు? ఏమండి, మేము పశ్చిమ గోదావరి జిల్లా రైతులమ్మ. మరి ఇదివరకు 450 రూపాయలు అమ్మారు. అదే గిట్టుబాటు ధర ఉంటుందనే కదా రైతులు ఆశ చొప్పున వేసి పొగాకు ఈ రోజున ఒక్కొక్క ఎకరానికి 3-25 అవ్వచ్చు. సొంత మనుషులు ఉన్న వాళ్ళే చేసుకుంటే 3 లక్షలకైనా ఉంటుంది.
అంతం కూలోళ్ళని చేసే వాళ్ళకి అంతా నష్టమేనండి. ఇందులో ఏమి ఉండదండి. ఎవరైనా రైతు మందుకాయ పుచ్చుకునే రోజులు దగ్గరికి వచ్చి బాధపడుతున్నారండి. ఇది 350 దాకా కొంటేనే రైతుకి గిట్టుబాటు ధర అవుద్దండి, లేదంటే అవ్వదండి. రైతులు మరి అబద్ధాలు చెప్పి పదవి ఎక్కేసేసండి చంద్రబాబు నాయుడు. ఎక్కితే మరి దాన్ని రైతులంకన్నా చూడాలండి. పదలంక చూడకపోయినా రైతులంకన్నా చూడాలి. రైతులైతే రాజ్యం లేదంటారా? రైతే రాజు అంటారండి. రైతు రాజు కాదండి, రాజు కాదండి, రైతు దొంగ అయ్యాడండి. రైతే దొంగ అయ్యాడండి. అందుకని మీరు ఇది జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి మాకు ఇది వరకు ఇదే బోర్డులోకి వచ్చి మేలు చేశారండి మా జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు కూడా అలాగే వచ్చి మేలు చేస్తారని మేము ఆశిస్తున్నామండి. చెప్పండి, ఎట్లాగా ఈ సమస్యలు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ సమస్యలు చెప్పదలుచుకున్నారు? రైతులకి ఏం చేస్తే ఇక్కడ గిట్టుబాటు అవుతుంది? మేము ఇప్పుడు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారికి మా రైతాంగాలు, మా రైతులందరూ కూడా ఆ రోజు మొన్న 20వ తారీఖున తాడేపల్లి చెప్పడం జరిగింది. ఆ చెప్పిన వెంటనే నేను మీకున్నాను, నేను మీకు అండగా ఉంటాననే ఉద్దేశంతో ఈరోజు మీ ఫ్లోర్కి వచ్చి నేను విజిట్ చేస్తాను, రైతులకు అండగా ఉంటాననే కార్యక్రమంలో ఈరోజు ఇక్కడికి రావడం జరుగుతుంది. దాని మీద మా తూర్పుగోదావరి జిల్లా, వెస్ట్ గోదావరి జిల్లా బేరన్ రైతులందరూ కూడా నమ్మకం కలిగి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మంచి రేటు పలుకుతుంది, ప్రతిపక్షం స్వపక్షం వాళ్ళు కళ్ళు తెరుస్తారు, చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఏదైనా మేలు చేస్తే కార్యక్రమం చేస్తారనే ఉద్దేశంతో రైతులంతా పెద్ద ఆశగా ఉన్నారు. మరి ఈ రోజున గత రోజు పేపర్లో చూస్తున్నాం, మొన్న 20 రూపాయలు అన్నారు కేజీకి, మీరేదో చెప్పారు 20 రూపాయలు. ఆ 20 రూపాయలతో కూడా ఇప్పుడు 10 రూపాయలకు వచ్చింది. అది కూడా మోసం. 10 రూపాయలు చేశారు, కానీ నెరవేర్చకుండానే ఒక 10 రూపాయలు మళ్ళీ తగ్గించారు. మోసం అనేది చంద్రబాబు నాయుడు మాటలోనే అర్థమైపోతుంది. మరి 10 రూపాయలకి ఇస్తే ఒక కేజీకి మేము పెట్టింది 310 రూపాయలు అయితే 10 రూపాయలు మాకు ఏం మూలకి వస్తాయి చెప్పండి? కనీసం కేజీకి 30 రూపాయలు ఇచ్చి లేదా 3 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇస్తే రైతులకి ఏమన్నా ఎసురుపాటు కలిగి మళ్ళీ అతను కాళ్ళ మీద నిలబడుకోవడం తగ్గుతుంది. మరి ఈ రోజున ఆ 30 రూపాయలు ఇచ్చి రైతుకి కేజీకి 30 రూపాయలు ఇచ్చి ఇవ్వాలి, లేకపోతే 3 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం 3 సంవత్సరాలు ఇవ్వాలి, అప్పుడు కానీ బయటపడరు. మరి దీని మీద ప్రభుత్వాలు ఎన్నో అడ్వర్టైజ్మెంట్కి కార్యక్రమాలకి బోల్ డబ్బులు ఖర్చు పెడతాం. నిన్నగాక మొన్న యోగా కార్యక్రమానికి 500 కోట్లు ఖర్చు పెట్టారు, లాస్ట్ ఇయర్ 350 కోట్లు ఖర్చు పెట్టారు, అంటే 850 కోట్లు. కానీ మాకు ఒక సంవత్సరం 850 కోట్లు ఇవ్వడానికి రైతాంగానికి మరి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా రైతాంగానికి వ్యతిరేకమని మా రైతులందరూ కూడా చాలా దిగ్భ్రాంతిలో ఉన్నారు. ఇకనే ఇదే పరిస్థితి కొనసాగితే రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం తథ్యం అని తెలియజేసుకుంటున్నాం. చెప్పండి, ఏ విధంగా ఈ రైతుల సమస్యల పట్ల ప్రభుత్వం స్పందించాలనుకుంటున్నారు? ఒకటండి, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా రైతులకి ఆ సంవత్సరం, ఆ 5 సంవత్సరాలు కూడా నష్టమే చేకూరుతుంది. ఎందుకంటే తను ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు అన్నాడు, నేను ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు అంటే ఆ కరెంట్ వైర్ల మీద బట్టలారేసుకోవాలని చెప్పేసి అనడం జరిగింది. ఈరోజు మరి ఆ రోజున చూసాం మనం, రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయాన్ని పండగ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చినా కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో మరి దండగ చేశాడని చెప్పేసి వ్యవసాయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. మరి రాజశేఖర రెడ్డి గారు పొగాకు రైతులు ఉన్నప్పుడు మరి రాజశేఖర రెడ్డి గారు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి మరి రైతులను ఆదుకుంటే ఈ రోజున మరి అడ్డమైన పనులన్నింటికి కూడా మరి బడ్జెట్ని కేటాయిస్తున్నాడు. కానీ ఈ రైతాంగానికి, ఈ పొగాకు రైతులను మరి మనం ఆదుకోవాలి, ఈ రాష్ట్రంలో మరి రైతాంగాన్ని ఆదుకుంటేనే మనం మరి ఈ యొక్క రాష్ట్రం అభివృద్ధి చెందుద్దని చెప్పేసి ఏ ఒక్క ఆలోచన లేకుండా చంద్రబాబు నాయుడు గారు మరి గవర్నమెంట్ నడుపుతా ఉన్నాడు. మరి వాళ్ళు నేను అడుగుతా ఉన్నానే వాళ్ళ ఒక 200 కోట్ల రూపాయలు ఈ రైతాంగానికి కేటాయిస్తే మరి రైతాంగం అంతా కూడా మరి సంతోషంగా ఉంటుంది, ఈ పొగాకు రైతులు అభివృద్ధి చెందుతారని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఎక్కడో రామోజీరావు గారు చనిపోతే 12 కోట్ల రూపాయలు కేటాయించి అక్కడ రాష్ట్రానికి లేకపోతే గవర్నమెంట్కి సంబంధం లేనటువంటి వ్యక్తి అయినా మరి అటువంటి వ్యక్తులకి మరి బడ్జెట్ కేటాయించి మీరు ముందుకెళ్తా ఉన్నారు. కానీ ఈ రోజున ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో మరి పొగాకు రైతుని ఆదుకోవాలంటే స్పష్టంగా ఏం చేయాలి? ఇక్కడ ఏదైతే తూర్పుగోదావరి కావచ్చు, పశ్చిమ గోదావరి కావచ్చు, ఏంటి కావాలి? ఇవాళ నేను చెప్తున్నాను, ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారికి అయితే, పవన్ కళ్యాణ్ గారికి అయితే, లోకేష్ గారికి అయితే, ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి చెప్తున్నాను, దాదాపుగా ఒక 500 కోట్ల రూపాయలు ఈ యొక్క పొగాకు రైతులకి కేటాయించాలి బడ్జెట్లో నుంచి. వాళ్ళకి 400 పైచీలకు మరి రేటు ఉంటే తప్ప ఈ రోజున గిట్టుబాటు ధరలు లేవు. కూలీలు రేట్లు పెరిగిపోయినాయి, మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మందులు ధరలు పెరిగిపోయినాయి, యూరియా దొరకకుండా ఉంది. ఈ రోజున అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ మరి పురుగు మందు కొట్టేటువంటి రైతు ఆ పురుగు మందు తాగే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడింది. ప్రతి ఒక్కరు, ఎందుకంటే లాస్ట్లో 400 రూపాయలు చూపించారు లాస్ట్ ఇయర్, అది చూసుకుని మళ్ళీ రేటు పెరిగిపోద్దని చెప్పేసి రైతాంగం కూడా మరి ఎకరం ఉంటే, అరెకరం ఉంటే, చిన్నకారు, సన్నకారు, పెద్దగా మొత్తం రైతులందరూ కూడా
మరి కౌలుకు తీసుకుని ఈ రాష్ట్రంలో పొగాకు తోట నేస్తే ఈ రోజున మరి 265 రూపాయలు వేస్తే మొత్తం కూడా మరి నాశనం అయ్యేటటువంటి పరిస్థితి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయాన్ని నాశనం చేశారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. చెప్పండి, ఏ విధంగా పొగాకు రైతుల్ని ఆదుకోవాలని చెప్పి మీరు? నేను ఏలూరు జిల్లా రైతు అధ్యక్షుడు వాసిరెడ్డి మధు. మరి మొన్న గత నెల 22వ తేదీన పొగాకు గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా రావట్లేదన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు వద్దకి మేమందరం కూడా వెళ్ళి ఈ 5 జిల్లాల ప్రకాశం, గుంటూరు, దేవరపల్లి, అదేవిధంగా ఏలూరు జిల్లా నుంచి వెళ్ళి మేము వారికి మా గోడును విన్నవించుకోవడం జరిగింది. ఆ రోజున మేము చెప్పిన ప్రతి ఇబ్బందిని కూడా చక్కగా విని ఆయన వారం 10 రోజుల్లో తప్పకుండా నేను ఏదో ఒక టొబాకో బోర్డుకి వచ్చి రైతులందరికీ కూడా అండగా నిలబడతాను అని మా అందరికీ కూడా, మా రైతు సోదరులందరికీ కూడా ఆయన మాట ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మేము ఒక బ్యారన్ లైసెన్స్కి దాదాపు 8 లక్షల రూపాయలు రూపాయి వడ్డీకి ఇస్తున్నారు. కాబట్టి గత ప్రభుత్వాలు చేసినట్టుగా ఈ 9 లక్షల వడ్డీని తీసుకున్న రుణాన్ని 3 సంవత్సరాలకి రీషెడ్యూల్ చేసి బ్యాంక్ వడ్డీల ద్వారా వడ్డీ లేకుండా ఇస్తే మరీ సంతోషం, లేకపోతే ఏదో కనీస వడ్డీ పావలను ₹10 వేసి రీషెడ్యూల్ చేసి సంవత్సరానికి 3 లక్షలు కట్టించుకుంటే మంచిది. ఆ విధంగా అయితే రైతులు ఎంతో కొంత గట్టెక్కడానికి అవకాశం ఉంటుంది. ఇది ఇక్కడ చూసినట్టయితే దేవరపల్లి ఈ పొగాకు కొనుగోలు కేంద్రానికి ఇటు తూర్పుగోదావరి, ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించిన రైతులందరూ వస్తున్నారు. ఇక్కడ మరి కాసేపట్లో జగన్ ఇక్కడ కలిసి తమ బాధల్ని, సమస్యలను కూడా చెప్పుకోదలుచుకున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే ఈ గోదావరి జిల్లాలో మొత్తం 13 మిలియన్ కేజీల వరకు పొగాకు పండినట్టు లెక్కలు తేలాయి. ఇప్పటివరకు కూడా 100 రోజులు గడిచినప్పటికి కూడా 1 మిలియన్ కేజీలు కూడా ఇక కొనుగోలు జరగలేదు. అయితే ఇప్పుడు ఉన్న రేటు కూడా చూసినట్లయితే గత 2-3 రోజులుగా ₹10 పెరిగింది, కానీ ఇప్పుడు ₹265, ₹70 మధ్య తమ కేజీ పలుకుతుంది. అది కూడా బ్రైట్ రకానికి పలుకుతుంది. మిగతా రకం అయితే చాలా నాసిరకంగా డబ్బులు వస్తున్న పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బెయిల్లు తమ దగ్గరే ఉండిపోయి ఇంకా కొనాల్సింది ఇంకా కొనుగోలు కాకుండా ఉంటే మరోవైపు పంట సీజన్ కూడా వస్తుంది. ఏం చేయాలో అయోమయ పరిస్థితి నెలకొని ఉందని చెప్పి ఇక్కడ పొగాకు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ₹1,000 కోట్ల పొగాకు రైతులకి కేటాయించి ఒకవేళ బయర్లు కొనుగోలు చేయకపోతే ప్రభుత్వమే కొనుగోలు చేయాలి, అలాగే ఏదైతే రుణాలు ఉన్నాయో రీఛార్జీలు చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు. అలాగే ₹3 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని కూడా ఇక్కడ రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, దేవరపల్లి నుంచి.